Thank you so much for being subscriber to my YouTube channel. I wish you all a happy Ugadi. Kevin Spoken English YouTube subscribers ఉన్నందుకు చాలా థ్యాంక్స్. అండ్ 2019 is a very special year. మీ అందరికీ ఇది ఈ నూతన సంవత్సరం ఒక మంచి ప్రారంభంగా I sincerely wish you abundance, prosperity, happiness and development for you and your family members. Thank you so much. April batch admissions for Kevin Spoken English ఇంకా రన్ అవుతున్నాయి. The admissions will close on April 10th. So today being New Year, I just wanted to come and wish you all and also remind you that అలా మీరు స్పోకెన్ ఇంగ్లీష్ అడ్మిషన్ తీసుకోవాలనుకుంటే దెన్ కెవిన్స్ కంప్లీట్ స్పోకెన్ ఇంగ్లీష్ ఆన్లైన్ కోర్స్లో అడ్మిషన్ తీసుకోవచ్చు. కెవిన్స్ కంప్లీట్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ అని ఎందుకు అంటామంటే దిస్ ఈజ్ ద ఓన్లీ కోర్స్ దట్ ఈస్ 10 months ఇన్ డ్యూరేషన్. ఎవరు కూడా 10 months స్పోకెన్ ఇంగ్లీష్ చెప్పట్లేదు. సార్ ఎందుకు 10 months? బికాస్ మీరు స్కూల్ స్టేజ్లో ఏమైతే ఫౌండేషన్ మిస్ అయ్యారో అది ఒక తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ వలనో ఆర్ మంచి టీచర్స్ దొరకకుండా చాలా సఫర్ అయి ఉంటాం. మనకి గ్రామర్ డౌట్స్ వచ్చినప్పుడు ఎవరిని అడగాలి, ఎట్లా క్లారిఫై చేసుకోవాలని చాలా అవస్థలు పడి ఉంటాము. ఆ ప్రాబ్లం ఉండి ఇప్పుడు మీకు స్పీకింగ్ ప్రాబ్లం ఆర్ రైటింగ్ ప్రాబ్లంగా ఉంటుంది. సపోజ్ మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు, లేదంటే జాబ్లో ఏదైనా ప్రమోషన్స్కి ట్రై చేస్తున్నారు, ఆర్ ఇన్ జనరల్గా లైఫ్లో మనం కమ్యూనికేషన్ చేయాలనుకున్నా, కొందరు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉంటారు, వాళ్ళు క్లయింట్ ఇంటరాక్షన్, బిజినెస్ రైటింగ్ ఇవన్నీ చేసేటప్పుడు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేటప్పుడు వాళ్ళు సొల్యూషన్ అని వెతుక్కుని చేసే ప్రయత్నం ఒక 30 or 60 days స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ ఉంటుంది. 30-60 daysలో వచ్చేస్తుందా ఇంగ్లీష్? 30-60 daysలో రాదు. సో 30-60 daysలో ఏదో నేర్చుకుంటాం. డెఫినెట్లీ మనం కొంచెం గ్రామర్ పైన ఒక మంచి అవగాహన నేర్పిస్తున్నారు, జనాలు కూడా సంపాదించుకుంటున్నారు. బట్ చూడండి, మీరు 2, 3, 4, 5 ఇట్లా ఎన్నో ఇన్స్టిట్యూట్స్ పోతారు, 30-day కోర్సెస్ చేస్తారు, సేమ్ థింగ్ రిపీట్ అవుతారు, ఎన్నో బుక్స్ కొంటారు, యూట్యూబ్ మెటీరియల్ అవన్నీ చూస్తుంటారు. మీ ప్రయత్నం మీరు చేస్తున్నారు, విచ్ ఇస్ కరెక్ట్. కానీ మీరు ఎప్పుడన్నా మీరు ప్రయత్నిస్తున్నారు, మీ ఫౌండేషన్ మొత్తం గ్రామర్ కాన్సెప్ట్స్ పైననే ఆగి ఉన్నారు. మీరు అది స్పీకింగ్ రైటింగ్ వరకు తెవట్లేదు. మనం గ్రామర్తో స్టార్ట్ చేసి అడ్వాన్స్డ్ గ్రామర్, సెంటెన్స్ ఫార్మేషన్, ట్రాన్స్లేషన్, రీడింగ్, కాంప్రిహెన్షన్, రైటింగ్, లిస్నింగ్, స్పీకింగ్, ఇలా వొకాబులరీ కూడా కవర్ అవుతుంది. సో ఇట్లా ఒక ప్రాసెస్ ఉంది. ఈ ప్రాసెసే స్కూల్ స్టేజ్లో ఒక స్టూడెంట్ చేస్తాడనమాట. కాబట్టి వాళ్ళకి యూనిట్ టెస్ట్, స్లిప్ టెస్ట్, ఎగ్జామ్స్, డిబేట్స్, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్, పబ్లిక్ స్పీకింగ్, ఈ యాక్టివిటీస్ చేస్తూ వాళ్ళు ఇవన్నీ సంపాదిస్తున్నారు. మీరు ఇవన్నీ మిస్ అయ్యారు. మీరు మిస్ అయ్యారు కాబట్టి మనం ఇప్పుడు కవర్ చేయాలి. కవర్ చేయడానికి మనకు ఒక మంచి కోర్స్ ఉండాలి, వేరే ఇవన్నీ కవర్ చేస్తున్నట్టు కరిక్యులం ఉండాలి. అందుకనే కెవిన్స్ కంప్లీట్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ ఈజ్ ద బెస్ట్ కోర్స్ ఫర్ తెలుగు మీడియం స్టూడెంట్స్. ఎవరైతే నిజంగా కమిటెడ్ ఉండి, ఓకే సార్ నాకు నా ప్రాబ్లం అర్థమైంది, ఇదే నా ప్రాబ్లం, అవును మీరు చెప్పేది కరెక్టే, నేను స్కూల్ స్టేజ్లో మిస్ అయినా ఫౌండేషన్, ఇప్పుడు నేను కవర్ చేయాలనుకుంటున్నా. సో ప్రాసెస్ ఏంటి అంటే మనకి ఆన్లైన్ కోర్స్. ఈ ఆన్లైన్ కోర్స్ మీరు ఎలా చేయాలి? మీకు ఒక ఈమెయిల్, పాస్వర్డ్ అండ్ అకౌంట్ అని మా వెబ్సైట్లోనే మేము ఇచ్చేస్తాం. ఆ అకౌంట్ని మీరు యూజ్ చేసుకుని మీరు ఈ కోర్స్ లాగిన్ అవ్వచ్చు. ఈ కోర్స్ మీరు మొబైల్, కంప్యూటర్, ట్యాబ్లెట్ ఎట్లైనా అట్లా లాగిన్ అవ్వచ్చు. లాగిన్ అయినాక మీకు 10 months కాంటెంట్ అనేది పద్ధతిగా ఉంటుంది. Day 1, Day 2, Day 3, Day 4 అలా మీరు డే వైజ్ ఏం కాంటెంట్ ఉందో అది చేస్తూ వెళ్ళాలి. చేయడం అంటే అర్థం ఏంటంటే ఒక వీడియో చూస్తూ నోట్స్ చేస్తూ, దాని తర్వాత ప్రతి వీడియో చివరిలో నేను హోంవర్క్ చెప్తాను. ఆ హోంవర్క్ ఏంటో చేయాలి. ఈ హోంవర్కే మీరు స్కూల్ స్టేజ్లో మిస్ అయ్యారు, అది ఇప్పుడు మీరు చేయాలి. సో ఒక వీడియో చేయడం, ఒక వీడియో చూడడం అని నేను చెప్తే దానికి అర్థం మీరు హోంవర్క్ చేయాలి అని అర్థం. ఆ హోంవర్క్ అలా మీరు 200 days 10 months హోంవర్క్ చేస్తా అని మీరు నాకు ప్రామిస్ చేస్తే రిజల్ట్స్ నేను మీకు ప్రామిస్ చేస్తా. రిజల్ట్స్ నా దగ్గర ఉంది. నా రిజల్ట్స్ మా స్టూడెంట్స్ రిజల్ట్స్ ఇప్పుడు నేను చూపిస్తాను. ఒకసారి మీ అవగాహన కోసం మీరు చూడండి. Hi, this is Nagaraj. I explain about globalization. Thus, I would like to conclude that globalization has not only paved way for elevating developing countries from the clutches of poverty, but also helped achieve sustainable economic. Try my cookery book. Do you want to cook all the varieties of food items in less time? We have a special cooking book. It
contains the preparation of all the varieties of delicious food items which will be prepared in less time. Hi guys, my name is Sai Krishna. I studied in Sankeetika Engineering College and I'm a passed out guy in 2017 and luckily I got placed in Lumen Engineering Services with a decent package. And yesterday I heard that lot of big companies are coming to conduct campus drives in our college this year. So I want to wish all the final year students all the best and go and register yourself in college and get a chance to attend that interviews. All the best. సో గైస్ రిజల్ట్స్ చూశాక మీరు అర్థం చేసుకోవాల్సింది ఒకటే, వీళ్ళు కూడా తెలుగు మీడియం స్టూడెంట్సే, వీళ్ళు కూడా లాస్ట్ ఇయర్ మీలాగానే అవస్థలు పడుతుండి కెవిన్స్ కంప్లీట్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ అని నేను అనౌన్స్ చేసినప్పుడు నా ఫస్ట్ బ్యాచ్ ఆర్ రన్నింగ్ బ్యాచెస్లో చేరిన స్టూడెంట్సే. కమిట్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కమిటెడ్ అంటే కోర్స్ చేరడం వల్ల ఏం మీరు వీడియోస్ చూస్తుంటే మీరు ఏం ఇట్లా అయిపోరు. నేను చెప్పే పని చేసినారు వీళ్ళు. హోంవర్క్ చేయాలి. హోంవర్క్ చేస్తేనే మీకు ఆ కాన్ఫిడెన్స్ వస్తుంది, ఆ స్పీకింగ్ ఎబిలిటీ అనేది వస్తుంది. మీకు నిజంగా స్పీకింగ్ రైటింగ్ కావాలి అనేటప్పుడు దెన్ దిస్ కోర్స్ ఈజ్ అ రైట్ కోర్స్ అండ్ నా దగ్గర రిజల్ట్స్ ఉన్నాయి. ఇవన్నీ చూసినాక కూడా నేను చెప్పినా కూడా కొన్ని సెల్ఫ్ డౌట్ ఉంటుంది మనిషికి ఉన్న సెల్ఫ్ డౌట్ ఏంటంటే, సార్ ఇన్ని ప్రయత్నం చేసినాం వస్తుందా ఇప్పుడు ఇంగ్లీష్, నాకు ఇంత ఏజ్ అయిపోయింది, ఇప్పుడు నేను ఇంగ్లీష్ నేర్చుకోగలుగుతానా, నాకు అవసరమా ఇంగ్లీష్ ఇప్పుడు? సో ఎస్, మీరు ఎన్నోసారి ట్రై చేసి ఉంటారు, ఎన్నో ఇన్స్టిట్యూట్స్ పోయి ఉంటారు, మెటీరియల్ కొని ఉంటారు. ఐ నో యూఆర్ ఫ్రస్ట్రేటెడ్. అంటే ట్రై చేసి మీకు అది ఒక ఫ్రస్ట్రేషన్ అయిపోయింది, చిరాకు వచ్చేసినది. ఐ కెన్ అండర్స్టాండ్ దట్ పెయిన్. ఆ ఫ్రస్ట్రేషన్, ఆ పెయిన్, ఆ బాధ, ఆ షేమ్, ఆ ఇన్సల్ట్, ఆ యాంగర్, అది ఏందో నాకు తెలుసు. ఎందుకంటే నేను ఆ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన స్కూల్ స్టేజ్లో. ఎవరిని అడగాలి, ఎట్లా అడగాలని తెలియకుండా చాలా అవస్థలు పడినా. మా పేరెంట్స్ని కూడా నేను అడగలేని, వాళ్ళు కూడా అంత నాలెడ్జ్ లేకుండే. టీచర్ని అడగానే భయం. బట్ లక్కీలీ నాకు హై స్కూల్లో చాలా మంచి ఇంగ్లీష్ టీచర్స్ దొరికిండ్రు. వాళ్ళ వల్లనే ఈరోజు నేను ఇంగ్లీష్ ఫౌండేషన్ నేర్చుకుని మీకు నేను చెప్పేది మొత్తం కూడా మా టీచర్స్ నాకు నేర్పించిందే నేను మీకు నేర్పిస్తున్నాను. కాకపోతే నా వేలో చెప్తున్నా, అంతే డిఫరెన్స్, అంతేగాని. బట్ ఐఎమ్ వెరీ లక్కీ అండ్ థ్యాంక్ఫుల్ దట్ ఐ గాట్ టీచర్స్ లైక్ దట్. సో ఐ అండర్స్టాండ్ యువర్ పెయిన్. కానీ ఎన్ని రోజులు మీరు పెయిన్ అని చెప్పుకుంటుంటారు? ఏం చేస్తుంటారు మీరు ఆ పెయిన్ కోసం? ఇంగ్లీష్ రావట్లేదు, ఫైన్, ప్రాబ్లం, ఏం చేస్తున్నారు మీరు దానికోసం? రైట్ నౌ కెవిన్స్ కంప్లీట్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ అనేది ఒక మంచి ఆపర్చునిటీ. ఈ ఆపర్చునిటీ మీరు సదుపయోగం చేసుకోండి. మీ ఫియర్, స్టాటస్, ఇన్సల్ట్, షేమ్ అండ్ పాస్ట్ ఫెయిలియర్స్ అన్నిటికీ సమాధానం కెవిన్స్ కంప్లీట్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్. ఈ కోర్స్ చేరండి. నేను మీకు గ్యారంటీ అని ప్రామిస్ ఇస్తున్నాను. నేను గాలిలో మాట్లాడతలే. ఐ హ్యావ్ రిజల్ట్స్. మై ప్రాసెస్ వర్క్స్. ఇది ఎందుకు వర్క్ అయితే, ఎందుకంటే దీనిలో లింగ్విస్టిక్ డెవలప్మెంట్ ఎట్లా అవుతుంది, మైండ్లో ఒక మనిషి భాషని ఎట్లా నేర్చుకుంటాడు, లింగ్విస్టిక్ డెవలప్మెంట్ ఎట్లయితుంది బ్రెయిన్లో అని మేము రీసెర్చ్ చేసిన కోర్స్ ఇది. సో వీ బిలీవ్ ఇన్ అవర్ మెథడ్స్. మాకు నమ్మకం ఉన్నది, రిజల్ట్స్ కూడా వస్తున్నాయి, మేము అవి కూడా పెడుతూ ఉంటాము. ఇప్పుడు కూడా మీరు చూసినారు. సో ఇలా మీరు ప్రాసెస్ని అర్థం చేసుకుని మీ పెయిన్ పాయింట్స్ని మీరు యాక్సెప్ట్ చేసుకుని, ఓకే ఇది నా పెయిన్ పాయింట్ కానీ నేను దీన్ని మార్చాలనుకుంటున్నా, సో డెసిషన్ తీయండి, కోర్స్ చేయండి. ఉట్టి కోర్స్ చేయకండి. 3 things నేను అడుగుతున్నా. ఫీజు కట్టాలి, టైం డైలీ ఇవ్వాలి, 1-2 hours టైం ఇవ్వండి. 1 hour వీడియో చూస్తారు, ఇంకో 1 hour హోంవర్క్ చేయడానికి టైం అవుతుంది. 3 hours అయినా ఇవ్వండి, ఏమున్నది, మీ ఇంగ్లీష్ కోసమే కదా, ఇవ్వండి. హోంవర్క్ చేయాలి. టైం, మనీ, ఎఫర్ట్, ఈ 3 ఇచ్చేవాడే కమిటెడ్ స్టూడెంట్. నాకు 200 days టైం, మనీ, ఎఫర్ట్ పెట్టండి, వస్తుంది కదా మీకు రిజల్ట్. సొల్యూషన్ ఉంది కదా, వాడుకోండి. సో మీరు అలా అడ్మిషన్ తీసుకోవాలి అనుకుంటే ఏప్రిల్ బ్యాచ్లో, సార్ దిస్ ఇస్ మై ఫుల్ నేమ్, దిస్ ఇస్ మై ఈమెయిల్ అడ్రస్ అని నాకు వాట్సాప్లో నా నంబర్ ఉంది, దీనికి మెసేజ్ చేయండి, నేను మీకు ఏప్రిల్ బ్యాచ్లో అడ్మిషన్ ఇస్తాను. ఈ కోర్స్ ఫీజు వచ్చేసి 5,500 రూపీస్. 5,500 రూపీస్ 10 months కోర్స్. ఇంత డెప్త్, ఇంత కాంటెంట్, ఇంత కరికులం ఎవడు కవర్ చేస్తలే, అట్లా లేనే లేదు మార్కెట్లోనే. We, Kevin's Spoken English Academy, only we are offering a world-class learning experience. ఇట్లా వరల్డ్ క్లాస్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఎవరు ఇస్తలే తెలుగు మిషన్కి, మేము మాత్రమే ఇస్తున్నాము. అండ్ ఓన్లీ ఫర్ 5,500 రూపీస్.
కానీ ఐ అండర్స్టాండ్ కొందరు చాలామంది స్టూడెంట్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ హౌస్ వైఫ్ ఉంటారు, వాళ్ళకి ఇన్కమ్ అనేది ఉండదు, కాబట్టి కొంచెం ఫైనాన్షియల్ కన్స్ట్రెంట్స్ ఉంటుంది. ఐ కెన్ అండర్స్టాండ్. సో వాళ్ళకు కూడా సులువుగా ఉండాలని చెప్పి మేము ఇన్స్టాల్మెంట్స్ ప్లాన్ కూడా ఉన్నది. 1200 రూపీస్ పర్ మంత్ ఫర్ 5 months. సో ఇన్స్టాల్మెంట్లో ఆప్షన్లో మీరు పే చేయాలంటే మీరు క్రెడిట్ కార్డ్తో మీరు పే చేయొచ్చు. మా వెబ్సైట్ వివరాలు నేను కింద పెడుతున్నా డిస్క్రిప్షన్లో, అది కూడా మీరు చూడండి, మీకు అర్థమవుతుంది. బట్ గైస్ అర్థం చేసుకోండి, ఇది ఒక చాలా మంచి అవకాశం. కెవిన్స్ కంప్లీట్ స్పోకెన్ ఇంగ్లీష్ని కూడా మీరు వదులుకున్నారంటే దీన్ని దాటి మీకు ఏదో నెక్స్ట్ ఆపర్చునిటీ పుట్టుకురావాలి. అండ్ ఐ సీరియస్లీ డౌట్ దట్. ఎందుకంటే ఇంత కమిట్మెంట్తో తెలుగు పీపుల్కి హెల్ప్ చేయాలి అండ్ ఇట్లా చేయాలని ఎవరు లేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్కెట్ ప్లేస్లో మేము ఉన్నాము, వాడుకోండి. మీరు కూడా రిజల్ట్స్ ఇట్లా పొందగలుగుతారు. మీ వీడియో కూడా నేను పెడతా, అలా మీరు నా కమిట్మెంట్ ఇచ్చి నా వర్క్ చేస్తా అంటే మీతోనే మీ స్క్రిప్ట్ మాట్లాడిపించి రాపిచ్చి యూట్యూబ్ వీడియో రికార్డ్ చేసి మిమ్మల్ని కూడా నేను ఇట్లా నా ఛానల్లో హైలైట్ చేస్తాను. బికాజ్ యూఆర్ కమిటెడ్ స్టూడెంట్. సో నా స్టార్ స్టూడెంట్ అవ్వాలి అని మీరు ఆశిస్తున్నాం. సో మీకు నా ప్రాసెస్ నచ్చి మీరు కమిటెడ్ స్టూడెంట్గా ఈ కోర్స్ చేయాలనుకుంటే కింద నా వాట్సాప్ నెంబర్కి మీ ఫుల్ నేమ్ అండ్ ఈమెయిల్తో సహా మెసేజ్ చేయండి. Thank you so much for watching this video till the end. I will see you in the course.